టర్కిష్ జానపద కథ మిత్రమా. టర్కీ దేశంలో కడుపేదవాడు ఒకడు ఉండేవాడు. వాడు ఎంత కటిక దరిద్రుడంటే వాడికి జనం మొహం చూడటానికి కూడా ధైర్యం ఉండేది కాదు. కాని వాడి మనసులో మాత్రం ధనికుల కోరికలన్నీ ఉండేవి. వాటిని గురించి వాడు కలలు కనేవాడు. ఒకనాడు వాడు ఒక కాఫీ దుకాణంలో ఒక మూల కూర్చొని ఉండగా స్నానశాలకు పోతే ఎంత సుఖంగా ఉంటుందో అనిపించింది. వాడు తిన్నగా స్నానశాలకు వెళ్లి తన బట్టలు విప్పేశాడు. స్నానశాలలో తనతో పాటు మరొక వ్యక్తి కూడా ఉన్నట్టు వాడికి తోచింది. స్నానశాల మనుషులు క్షణక్షణము ఆ మనిషికి షర్బత్తులు, ఇతర పానీయాలు తెచ్చి ఇస్తూ సేవలు చేస్తున్నారు. పేదవాడు లోపలికి తొంగిచూసి ఆ మనిషి ముమ్మూర్తులా తనలాగే ఉండటం గమనించాడు. ఆ మనిషి స్థానం తాను ఆక్రమించాలన్న ఆలోచన వచ్చి నౌకర్లు ఎవరూ లేని సమయంలో పేదవాడు లోపలికి వెళ్లి ఆ మనిషి కట్టుకున్న తువ్వాలు లాగేసి ఆ మనిషిని నీళ్లతొట్టెలో పడేసి ఆ తువ్వాలు తాను చుట్టుకుని ఆ మనిషి స్థానంలో కూర్చున్నాడు. ఇంతలో తిరిగి వచ్చిన స్నానశాల మనుషులు పేదవాడికి సమస్త మర్యాదలతో స్నానం చేయించి మేలురకం అంగీ కప్పి వెలుపల గదికి తెచ్చారు. అక్కడ ధనికుడి మనుషులు రకరకాల దుస్తులతో సిద్ధంగా ఉన్నారు. వాళ్లు చప్పున ముందుకు వచ్చి పేదవాడికి బట్టలు తొడిగి బరువైన దీనారాల సంచి చేతికి ఇచ్చారు. పేదవాడు దుస్తులు ధరించటం పూర్తిచేసి సంచి నుంచి 3 దీనారాలు తీసి స్నానశాల మనుషులకు ముగ్గురకి తలా ఒకటి ఇచ్చాడు. స్నానశాల వాళ్లు సగౌరవంగా అతని వెంట బయటకు వచ్చారు. బయట పేదవాడి కోసం గుర్రం ఒకటి సిద్ధంగా ఉన్నది. నౌకర్లు వాణ్ణి గుర్రం ఎక్కమన్నారు. పేదవాడికి కంపరం పుట్టింది. కాని గుర్రం మీద ఎక్కనంటే నిజం బయటపడిపోతుందని వాడు దానిమీద ఎక్కి దాని ఇష్టప్రకారం పోనిచ్చాడు. గుర్రం వెళ్లి ఒక దివ్యమైన ఇంటి ముందు ఆగింది. నౌకర్లు పరిగెత్తుకుంటూ వచ్చి తలుపులు తెరిచారు. వాళ్ల సహాయంతో వాడు గుర్రం దిగి లోపలికి వెళ్లి దిగ్భ్రమతో లోపల అంతా కలయ చూశాడు. తమరు తమ గదికి వెళతారా, అంతఃపురానికి వెళతారా అని వాణ్ణి నౌకర్లు అడిగారు. నా గదికే పోతాను అన్నాడు పేదవాడు. మరికొంతసేపటికి నౌకర్లు వచ్చి భోజనం తమ గదిలో చేస్తామంటారా లేక అంతఃపురంలో చేస్తారా అని అడిగారు. ఇక్కడికే తీసుకురండి అన్నాడు పేదవాడు. భోజనం అయిన కొంతసేపటికి ఒక నౌకరు వచ్చి వేళ మించిపోయింది, తమరు అంతఃపురానికి వెళతారా అని అడిగాడు. ఇప్పుడే వెళుతున్నాను అన్నాడు పేదవాడు. నౌకరు సలాం చేసి వెళ్లిపోయాడు. అయితే పేదవాడికి ఎటుపోవాలో తెలియక కంగారు పుట్టుకొచ్చింది. వాడు అనేక ద్వారాలు తెరచి చూసిన మీదట అంతఃపురంలో ఆడవాళ్లుండే గది తలుపు దొరికింది. ఆ ఇంటి యజమానురాలు చాలా చక్కనిది. వాడు రావటం చూడగానే ఆమె లేచి ఎదురు వచ్చింది. ఆమెను చూడగానే పేదవాడు కొయ్యబారిపోయి కాలు కదిలించలేకపోయాడు. ఆమె వాణ్ణి తిన్నగా తీసుకుపోయి తన సరసనే కూర్చోపెట్టుకుని సంభాషణ మొదలుపెట్టింది. వాడికి భయంతో గుండె గుబ్బగుబ్బలాడింది. చూడండి, మొన్న ఒక స్నేహితురాలు మన ఇంటికి వచ్చినప్పుడు ఉన్నట్టుండి మీ పేరు అడిగింది. మీరు నేననేది నమ్ముతారో నమ్మరో, నాకు చచ్చినా మీ పేరు జ్ఞాపకం రాలేదు. ఎంత ప్రయత్నించినా ఇప్పటికీ నాకు మీ పేరు గుర్తు రావటం లేదు. మరేమీ అనుకోక కాస్త చెబుదురు అన్నదామె. పేదవాడికి చాలా పెద్ద చిక్కే వచ్చింది. ఎంతకాలం మనం కాపురం చేశాం కదా, నా పేరు ఎలా మర్చిపోయావు అన్నాడు వాడు. వాడు తన పేరు చెప్పి తీరాలని ఆమె పట్టుపట్టింది. వాడు తోచిన పేర్లన్నీ చెప్పాడు. వాడు అబద్ధమాడుతున్నట్టు బయటపడింది. ఆ స్థితిలో వాడు తాను చేసిన పాడుపని విధిగా బయటపెట్టవలసి వచ్చింది. నన్ను క్షమించండి అని వాడు ఆమెను ప్రాధేయపడ్డాడు. సరే, నిన్ను క్షమిస్తాను. కాని నా భర్త రాజుగారి ప్రధాన కథకుడు. అతని కోసం ఏ క్షణాన అయినా కబురు రావచ్చు. అప్పుడు ఏం చేస్తావ్ అన్నదామె. ఆమె మాట పూర్తికాక మునుపే రాజుగారి నుంచి పిలుపు వచ్చింది. పేదవాడు వణికిపోతూ ఆమెకేసి తిరిగి ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగాడు. ఆమె ఇలా చెప్పింది. రాజుగారి ముందు 2 ఆసనాలుంటాయి. ఒకదానిమీద ముత్యాల దండ ఉంటుంది, రెండో దానిమీద బంగారు దండ ఉంటుంది. నువ్వు ముత్యాల దండ మెడలో వేసుకుని బంగారు దండ చేతపుచ్చుకొని రాజుగారిని మిత్రమా అని సంబోధించి కథ చెప్పాలి. రాజు పంపిన మనుషుల వెంట వాహనంలో పేదవాడు రాజభవనానికి వెళ్లాడు. రాజభవనం చూస్తుంటేనే వాడికి ముచ్చెమటలు పోశాయి. రాజుగారి సమక్షంలోకి వెళ్ళాక చేసేది లేదు కనుక ముత్యాల దండ మెడలో వేసుకుని బంగారు దండ చేతపట్టుకుని వాడు మిత్రమా అన్నాడు.
ఇంతలో వాడికి మెలకువ వచ్చి జరిగినదంతా కల అని తెలుసుకున్నాడు. వాడు కాఫీ దుకాణం మూలనే ఉన్నాడు. తన చింకి బట్టలు చూసుకుని వాడు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. వ్యాపారస్తుడి స్నేహం. రాసినవారు పెంటకోట సోమినాయుడు గారు. గోపవరం గ్రామంలో భూషయ్య అనే అతను బియ్యం వ్యాపారం చేస్తూ మంచి పేరు, ఎంతో డబ్బు సంపాదించాడు. అదే గ్రామంలో తనకున్న కొద్దిపాటి భూమిని కష్టపడి సాగు చేసుకుంటూ జీవిస్తున్న చంద్రయ్య భూషయ్యకు మంచి స్నేహితుడు. చంద్రయ్యకు జీవితం రోజురోజుకు దుర్భరం కాసాగింది. కారణం అతడి వ్యవసాయం కేవలం వర్షాధారం. వరుసగా కొన్ని సంవత్సరాలు వర్షాలు సకాలంలో కురవకపోవటం వల్ల ప్రతి ఏడు పంట సరిగ్గా పండక చంద్రయ్య ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతిన్నది. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు చంద్రయ్య భూషయ్యను చూడబోయాడు. కుశల ప్రశ్నలు తర్వాత చంద్రయ్య తను వచ్చిన పని మెల్లగా బయటపెడుతూ, చూడు భూషయ్య, నేను ఎంతో కష్టపడినప్పటికీ వ్యవసాయం నాకు ఏమాత్రం కలిసి రావటం లేదు. నువ్వు డబ్బు సాయం చేస్తే ఏదైనా వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్నాను అన్నాడు. ఏం వ్యాపారం అని ప్రశ్నించాడు భూషయ్య. బియ్యం వ్యాపారం అన్నాడు చంద్రయ్య. అలాగా, ఏ ఊళ్ళో ప్రారంభించాలనుకుంటున్నావు అని అడిగాడు భూషయ్య. మరెక్కడో ఎందుకు, మన గ్రామంలోనే అని సమాధానం ఇచ్చాడు చంద్రయ్య. భూషయ్య ఒక్క క్షణం ఏదో ఆలోచిస్తున్న వాడిలా ఊరుకొని ఆ తర్వాత తల పంకిస్తూ, చంద్రయ్య, కొందరనుకుంటున్నట్టుగా నా దగ్గర డబ్బేమీ మూలగటం లేదు. ఈ మధ్య వ్యాపారంలో లాభాలు బాగా తగ్గిపోయాయి. అందువల్ల ఏమీ అనుకోకు. ప్రస్తుత పరిస్థితుల్లో నీకేమీ సహాయం చేయలేను అన్నాడు. ఆ జవాబుకు చంద్రయ్య దిగాలు పడిపోయి మౌనంగా కొంచెంసేపు కూర్చొని, సరే వెళ్ళొస్తా అని భూషయ్యకు చెప్పి ఇంటికి తిరిగిపోయాడు. కొద్దికాలం గడిచాక చంద్రయ్యకు మరొక జటిల సమస్య ఎదురైంది. అతడికి పెళ్ళిడికెదిగిన కూతురున్నది. ఆమెకు పెళ్లి చేయాలని సంబంధాల కోసం వెతుకుతూ ఉంటే ఒక మంచి సంబంధం వచ్చింది. కాని వాళ్లు కట్నంగా 10,000 రూపాయలు కావాలన్నారు. ఎవరినైనా అప్పు అడుగుదామంటే చంద్రయ్యకు గ్రామంలో చెప్పుకోదగిన పరపతి లేదు. ఆ పరిస్థితుల్లో చంద్రయ్య భార్య అతడికి భూషయ్యను డబ్బడగమని సలహా ఇచ్చింది. అయితే చంద్రయ్యకు అది ఏమాత్రం ఇష్టం లేదు. అతడికి తన పూర్వానుభవం గుర్తుకు వచ్చింది. అయినా గత్యంతరం లేక భూషయ్యను చూడబోయాడు. చంద్రయ్య తనకొచ్చిన చిక్కు గురించి చెప్పగానే, భూషయ్య, భలేవాడివే చంద్రయ్య, నీ కూతురు పెళ్ళి నా కూతురు పెళ్ళి ఒకటినా అంటూ గబగబా లోపలి గదిలోకి పోయి డబ్బు తెచ్చి, ఇదిగో 15,000 తీసుకో అని చంద్రయ్యకిచ్చాడు ఎంతో సంతోషంగా. నాకు కావలసింది 10,000 కదా అన్నాడు చంద్రయ్య. అవుననుకో, కాని కట్నం 10,000 పోగా ఇంకా పెళ్లి ఖర్చులకు డబ్బు అవసరం అవుతుంది కదా. మరొక సంగతి, ఆ 5,000 నాకు తిరిగి ఇవ్వనవసరం లేదు. ఆ మొత్తం నీ కూతురుకు నా పెళ్లి కానుక అన్నాడు భూషయ్య తృప్తిగా నవ్వుతూ. చంద్రయ్య తన స్నేహితుడి సహాయానికి ఎంతగానో సంతోషిస్తూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇదంతా గమనించిన భూషయ్య భార్య భర్తతో, లోగడ మీ స్నేహితుడు డబ్బు కోసం వచ్చినప్పుడు లేదన్నారు. ఇప్పుడు ఇంతగా సహాయం చేశారు. కారణం ఏమిటో నాకు అర్థం కావటం లేదు అన్నది ఆశ్చర్యంగా. అందుకు భూషయ్య, చంద్రయ్య లోగడ వచ్చినప్పుడు వ్యాపారం ప్రారంభించేందుకు డబ్బు సహాయం అడిగాడు. ఆ వ్యాపారం ఏమిటో తెలుసు కదా, బియ్యం వ్యాపారం. అది ఈ గ్రామంలోనే. అంటే నా డబ్బు సాయంతో చంద్రయ్య నాకు పోటీదారు కాబోతున్నాడన్నమాట. అందువల్లనే నాలోని వ్యాపారి అతడికి సాయం చేయవద్దన్నాడు అని చెప్పాడు మందహాసం చేస్తూ. మరి ఇప్పటి సంగతేమిటి అని అడిగింది భూషయ్య భార్య మరింత ఆశ్చర్యంతో. ఇప్పుడు నాలోని నిజమైన స్నేహితుడు చంద్రయ్య కూతురు పెళ్లికి సహాయపడవన్నాడు. అసలు విషయం ఇప్పుడు అర్థమైందా అంటూ తృప్తిగా నవ్వాడు భూషయ్య. మనోవ్యాధే మందు. అనగనగా ఒక రాజు. ఆ రాజు అష్టైశ్వర్యాలతో తులతూగుతూ చీకు చింత లేకుండా చాలా కాలం జీవించాడు. రాజ్యానికి శత్రుభయం లేదు. రాచకార్యాలు చూడటానికి సమర్థులైన మంత్రులున్నారు. ఇంకా రాజుగారికి ఉన్న పనల్లా ఏమిటంటే సుష్టుగా భోంచేయటము, కడుపులో చల్ల కదలకుండా కూర్చుని రకరకాల వినోదాలు అనుభవించటమూను. ఇలా ఏళ్ల తరబడి తిని కూర్చుంటే ఎవడికైనా ఒళ్ళు కొవ్వెక్కిపోతుంది. రాజుగారికి అంతే అయింది. పొట్ట బానలాగా పెరిగింది. ఒళ్ళు లావై బరువెక్కిపోయింది. కూర్చున్నవాడు లేవటం కూడా కష్టమైపోయింది.
నడవటానికి అసలే శక్తి లేదు. తన స్థితి తలుచుకుంటే రాజుగారికే భయం పుట్టుకొచ్చింది. శరీరం ఐరావతంలాగా పెరిగిపోయిందాయే. అడుగు తీసి అడుగు పెట్టలేడాయే. సన్నగా ఉన్నవాళ్లని, గబగబా నడిచేవాళ్లని, చువ్వలాగా వంగి లేచేవాళ్లని, సునాయాసంగా పరిగెత్తేవాళ్లని చూసి ఆ రాజు, అయ్యో, నేనలా లేకపోతేనే ఈ ఒళ్ళు కరిగితే ఎంత బాగున్నో అనుకునేవాడు. ఏళ్ల తరబడి పెంచిన ఒళ్ళు వద్దనుకుంటే పోతుందా? దానికేదో ఒకటి చెయ్యాలి కదా! తన ఒళ్ళు తగ్గించే ఉపాయం చూడమని మంత్రులను ఆజ్ఞాపించాడు. మంత్రులు మాత్రం ఏం చేయగలరు? వైద్యులను పిలిపించి సలహా అడిగారు. వైద్యులేవో మందులిచ్చారు. రాజుగారు మందైతే తింటాడు కాని పథ్యాలు చెయ్యడు. పథ్యాలు సరిగా ఉండకపోతే మందులు పనిచెయ్యవు. రాజు శరీరం తేలిక చేయటం తమకు సాధ్యం కాదని వైద్యులు చేతులు కడిగేసుకున్నారు. ప్రయత్నాలు వ్యర్థమవుతున్న కొద్దీ రాజుగారికి చిక్కాలన్న అదుర్ద జాస్తి అయింది. తనని సన్నగా చువ్వలాగా చేసినవాడికి అర్ధరాజ్యమైనా ఇచ్చేస్తానని ఆయన మంత్రులతో అన్నాడు. మంత్రులు అదే విధంగా చాటింపు వేశారు. అర్ధరాజ్యం కోసం ఆశపడి అడ్డమైన వాళ్లు వచ్చి రాజుగారిని హైరానా పెడతారేమోనని మంత్రులేం చేశారంటే, రాజుగారి శరీరం తగ్గించిన వాళ్లకి అర్ధరాజ్యమిస్తామని, చికిత్స ప్రారంభించి విఫలులైన వాళ్లని ఉరితీసేస్తామని చాటింపు వేశారు. అంటే ఏమిటన్నమాట? వస్తే అర్ధరాజ్యం, పోతే ప్రాణం. అర్ధరాజ్యం రాకపోతే మానే, చావటానికి ఎవడు సిద్ధపడతాడు? అంచేత చాటింపు విని ఎవ్వడు మేము రాజుగారికి చికిత్స చేస్తాం అని చెప్పి ముందుకు రానేలేదు. ఈ చాటింపు కూడా పారలేదని రాజు విచారిస్తూ ఉండగా యోగానందుడనే గోసాయి వచ్చి ఆయన శరీరం తగ్గిస్తానన్నాడు. అందుకుగాను ఏ ఔషధాలు ప్రయోగించేది మాకు చెప్పాలి, మా ఎదటే వాటిని తయారు చేయాలి అన్నారు మంత్రులు గోసాయితో. మామూలు మందులన్నీ మీరు వాడే ఉంటారు. అయినా నేను రోగి యొక్క జాతకం చూడనిదే మందివ్వను. అందుకే నా వైద్యానికి తిరుగులేదు. రాజుగారి జాతక చక్రం ఇప్పించండి అన్నాడు గోసాయి. మంత్రులు రాజుగారి జాతకం గోసాయికిచ్చారు. గోసాయి దాన్ని చాలాసేపు పరిశీలించి చప్పరించి రాజుగారికి మందులతో పనిలేదు, ఇంకా 30 రోజులకు ఆయన ఆయుర్దాయం ఎలానో తీరిపోతుంది అన్నాడు. రాజుగారి జాతకం చూసి ఎవ్వరూ ఈ మాట అనలేదు. నీవు చెప్పేది వట్టి అబద్ధం అన్నారు మంత్రులు. నేను చెప్పేది అక్షరాలా జరిగి తీరుతుంది. నా మాట నమ్మకం లేకపోతే ఈ 30 రోజులు నన్ను నిర్బంధంలో ఉంచండి అన్నాడు గోసాయి. మంత్రులు గోసాయిని ఖైదులో ఉంచి అతడి అన్నపానాదులకు తగిన ఏర్పాట్లు చేశారు. రాజుగారికి మాత్రం గోసాయి చెప్పిన జోస్యంలో గురి కుదిరింది. తన జోస్యంలో ఎంత నమ్మకం లేకపోతే ఆ గోసాయి తనకు తానే ఖైదులో ఉంటాడు, ఇంకా 30 రోజులకు చనిపోతానన్న భయం రాజుగారిని బాగా పట్టుకొని మనోవ్యాధి కింద పరిణమించింది. ఒక్కొక్క క్షణమే గడుస్తూ ఉంటే తన ప్రాణం కొంచెం కొంచెమే పోతున్నట్టు అనిపించేది. ఆయనకు వినోదాలు చూడాలన్న ఆసక్తి పూర్తిగా పోవటం అటుంచి అన్నహితవు తప్పింది. కంటికి కునుకొన్నది రాకుండా పోయింది. ఆ రోజు రాజుగారి మనోవ్యాధి పెరగసాగింది. గోసాయి మాటలు నిజం కావని మంత్రులు ఎంత ధైర్యం చెప్పినా రాజుగారి మనోవ్యాధి తగ్గలేదు. గోసాయి చెప్పిన గడువు పూర్తి అయ్యే రోజుల్లో ఆయన పూర్తిగా మంచం పట్టాడు. బంధువులతో మంత్రులతో మాట్లాడటం కూడా మానేశాడు. 30 రోజులు ఎలాగో గడిచాయి. రాజుగారు చిక్కి శల్యమయ్యాడే తప్ప చావలేదు. 31వ రోజున ఆయన మనోవ్యాధి తీసేసినట్టుగా పోయింది. ఆయన మంచం మీద నుంచి లేచి గబగబా మంత్రులుండే చోటికి వెళ్లి, ఆ దుర్మార్గుడెక్కడా? అబద్ధం చెప్పినందుకు ఆ గోసాయి వాణ్ణి ఇప్పుడే కొరత వేయించండి అన్నాడు. మంత్రులు ఖైదు నుంచి గోసాయిని విడిపించి తెప్పించారు. రాజుగారు బోనులో పులిలాగా అటూ ఇటూ పచారు చేస్తూ గోసాయిని చూడగానే మండిపడి అతడి పైకి వెళ్లి, దుర్మార్గుడా, తప్పుడు జోస్యం చెప్పి నన్ను హింసిస్తావా? నీకేమి శిక్ష విధించాలి అని అడిగాడు పట్టరాని ఆగ్రహంతో. గోసాయి చిరునవ్వు నవ్వి, శిక్ష నాకింకా బహుమానమిస్తారనుకుంటున్నానే అన్నాడు. నాకు ఆయుర్దాయం లేదని అబద్ధాలు చెప్పినందుకు నీకు బహుమానమా అన్నాడు రాజు నిర్ఘాంతపోయి. రాజా, నేను మీకు చికిత్స చేయవచ్చాను కాని జోస్యం చెప్పటానికి రాలేదు. మీ కొవ్వంతా కరిగిపోయింది. మీ శరీరం చువ్వలాగా అయ్యింది. మీరు తేలికగా నడవగలుగుతున్నారు. కావలిస్తే పరిగెత్తగలరు కూడా. ఇంత అయ్యాక నేను చేసినది చికిత్స కాదంటారా అన్నాడు గోసాయి. రాజుగారు ఆశ్చర్యపడ్డాడు. వెంటనే ఆయన నిలువుటద్దం దగ్గరకు వెళ్లి తన శరీరం పరిశీలనగా చూసుకొని పరమానందం చెందాడు. పొట్టంతా మాయమైంది.
కొవ్వంతా కరిగిపోయింది. ఇప్పుడు తాను అందరిలాగే మామూలుగా ఉన్నాడు. మనోవ్యాధి మందులాగా పనిచేసింది. గోసాయికి అర్ధరాజ్యం ఇచ్చేసేయండి అన్నాడు రాజు తన మంత్రులతో.